బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కర్నూలు రోడ్డులో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి త్వరలో ఉషా కంపెనీ వారి కుట్టు మిషన్ ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. నేర్చుకున్న కుట్టు మిషన్ శిక్షణ వదిలివేయకుండా మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఈ సెంటర్లలో ఎక్కువ మంది శిక్షణ తీసుకోవడం జరిగిందని, అలాగే రాబోయే రోజుల్లో టైలరింగ్ మంచి ఉపాధిని కలుగజేస్తుందని తెలియజేశారు. మానవ ఉనికిడి ఉన్నంత వరకు బట్టలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, నేర్చుకున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క స్కిల్స్ ద్వారా మంచి ఉపాధి పొందాలని తెలిపారు. మంత్రి శ్రీను మాట్లాడుతూ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం సంతోషమని, ఒంగోలులో 3 సెంటర్లలో మాత్రమే ఉన్నప్పటికీ ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్తో మాట్లాడి మరో 4 సెంటర్లలో ఏర్పాట్లు చేసినామని, అన్ని సెంటర్స్ కన్నా కర్నూలు రోడ్డులోని మహిళలు ఎక్కువగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ తోట నవీన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ సహకారంతో నిరుద్యోగ మహిళల కోసం ఈ ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. శిక్షణ కాలం 90 రోజుల పాటు అనేక రకాలైన మోడల్స్ శిక్షణ ఇవ్వడం జరిగిందని, త్వరలో శిక్షణ నేర్చుకున్న వారికి కుట్టు మిషన్ తో పాటు సర్టిఫికేట్ అందజేస్తామని నవీన తెలిపారు. మా శిక్షణ కార్యక్రమం పూర్తి అవ్వడానికి సహకరించి అధికారులందరికీ కృతజ్ఞతలు ఆర్గనైజర్ నవీన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ రాఘవరావు, సతీమణి లత, బీసీ కార్పొరేషన్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ జీవితం ఎంతగా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు తెలుసు ఈరోజు మీకు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు అంటే పిల్లలకు కూడా మేము మీ జీవితాల్లో ఇలాంటి మంచి స్కిల్స్, ఈ స్కిల్తో పాటు ఇంకా వంటల స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది అయితే అసలు కొన్ని వంటలు అయితే వాళ్ళు చెప్తుంటే ప్రతిరోజు మా వాడితే ఇప్పుడు ట్రై చేస్తుంటారు. కాబట్టి అలాంటి స్కిల్స్ అని మీరు డెవలప్ చేసుకొని మీరు మీ జీవితంలో పురోగతి కావాలని కోరుతున్నాను. అలాగే కమిషనర్ గారు, వెంకటేశ్వర గారు, మంత్రి శ్రీ గారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒంగోలు అర్బన్లో ఈ 7 సెంటర్కి సంబంధించి ఈ కౌటిల్య సూపర్ మార్కెట్ సెంటర్కి సంబంధించి ఈ బెనిఫిషరీస్ ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలు బాగా జరిగింది. దీనికి వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మంత్రి శ్రీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒంగోలు నగరం మీద ఉన్నటువంటి అభిమానంతో మహిళలందరూ 896 మంది ఈరోజు నగరంలో శిక్షణ తీసుకున్నారు. వారందరికీ ఉషా కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీ మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, వెంకటేశ్వరరావు ఏం చేస్తా నాకు తెలియదు, టౌన్లో మహిళలు అందరూ కూడా శిక్షణ ఇవ్వాలి. రాబో 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేయమన్నారు. మన టౌన్లో అన్ని సచివాలయాలు కలిపి మొత్తం కూడా 5600 మంది శిక్షణకు రెడీ చేసుకున్నారు. 1000 మందికి ఇప్పుడు ఇచ్చాం. రాబో సంవత్సరాల్లో అందరికీ కూడా శిక్షణ ఇచ్చి మీరు రాబో రోజుల్లో స్వయం ఉపాధి రుణాలు మనకి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సంబంధించి మొత్తం 10 రకాల కులాలకు సంబంధించి శిక్షణ ఇచ్చాం. వారందరూ కూడా రాబో రోజుల్లో శిక్షణ ఇవ్వడం పాటుగా ఫ్యాషన్ డిజైన్ అని చెప్పారు ఇందాక కమిషనర్ గారు. వాటిలో కూడా జూటీ మిషన్ కావచ్చు, తర్వాత మీకు కొత్త ఇన్నోవేషన్ టైలరింగ్లో కొత్తగా షాపు పెట్టించి వారి ద్వారా స్వయం ఉపాధి రుణాలకు అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారు ఎప్పుడైనా ఈ శిక్షణ అయిపోయిన వారందరితో మాట్లాడతామని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో మనం ఇందాక చాలా వివరంగా చెప్పారు మన మిత్రులు వెంకటేశ్వర గారు. సో మనకు ఈ సెంటర్కి 144 మరి శిక్షణ తీసుకున్నారు దాదాపుగా. మరి వాళ్ళందరూ కూడా దాదాపు 32 రకాల పద్ధతుల ద్వారా టైలరింగ్ శిక్షణ పొందారు. మరి ఇక్కడ మనము ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాము. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా
మనము శిక్షణ నేర్చుకొని దాన్ని వదిలేస్తే మళ్ళీ ఆ స్కిల్ పోతుంది. నైపుణ్యం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే మనం నేర్చుకున్న విద్యను కంటిన్యూ చేస్తే ఆ శిక్షణ నైపుణ్యంతో పాటు మనకు ఆర్థికంగా ఆదాయ వనరుగా మారుతుంది. అందుకని దీన్నే మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా స్వయంగా మహిళలు ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన ఆర్థిక సాధికారిత సాధించినప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి చాలా మీటింగ్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు చెప్తూ ఉంటారు. మీ అందరికీ ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో మహిళలు ఎవరికి వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడాలి, వాళ్ళని ఏదో ఒక అంశంలో మంచి శిక్షణ ఇచ్చి మంచి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత కుట్టు నేర్పించి మిషన్లు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ఒంగోలు నియోజకవర్గానికి 3 సెంటర్లు అలాట్ అయింది. అయితే తర్వాత ఈడీ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఈ దామచర్ల జనార్దన్ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు, అలాగే ఎక్కువ మంది మహిళలకి శిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలంటే ఇంకా ఎక్కువ సెంటర్లు కావాలని అదనంగా ఇంకో 4 సెంటర్లు ఒంగోలుకి తీసుకొని వచ్చి అంటే మొత్తం 3ని 7 చేశారండి. కేవలం జనార్దన్ గారి కోసమే ఆ నెంబర్ పెరిగింది. ఆ నెంబర్ పెరిగినందువల్లనే ఈ సెంటర్ కూడా ఒకటి వచ్చింది. మీరందరూ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి అవకాశం కలిగింది. ఈ అవకాశం నాకు రావడానికి, ఎందుకంటే చాలా మంది మహిళలు వెనుకబడి ఆర్థికంగా కూడా వెనుకబడి ఏం చేయాలో తెలియక చాలా డైలమాలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి అవకాశం మన మహిళలకు రావడం నిజంగా మన అదృష్టం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇలాగే ఇంకా వదిలేయకుండా పర్ఫెక్ట్గా నేర్చుకొని మళ్ళీ ఈ శిక్షణ కార్యక్రమం అనేది మళ్ళీ ఇక్కడే పెట్టాం కాబట్టి సెకండ్ టైం కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన మేడంని వచ్చి మళ్ళీ అడిగి నేర్చుకొని దాన్ని కొంచెం పర్ఫెక్ట్నెస్ తెచ్చుకొని ఏదైనా ఒక ఇలాగే ఉండిపోకుండా మిషన్ వచ్చింది నేర్చుకున్నాం మిషన్ వచ్చింది అలా కాకుండా మీరు ఏదైనా ఒక బొటిక్ కానీ అలా పెట్టుకొని డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.